నమస్కారం యూనియన్ ప్రేక్షకులకి. మన స్టూడియోకి బీసీ నాయకుడు బీజీ నారాయణ గారు వచ్చారు. ఈయన అనేక సంవత్సరాల నుంచి బీసీల కొరకై పోరాడుతున్న నాయకుడు. వారు మన స్టూడియోకి వచ్చారు. ఆయనతో అనేకమైన విషయాలు, రాజకీయ విషయాలు కానీ గవర్నమెంట్ కోసం కానీ సార్ అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. నమస్తే విజయ్. మొదటి సార్ మా స్టూడియోకి వచ్చారు సార్. ఓకే ఓకే, బాగుంది సార్. ఇప్పుడు మన కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి దాదాపు 2 సంవత్సరాలు అవుతుంది సార్. మీరు ఎన్నో ఉద్యమాలు చూశారు, ఎన్నో గవర్నమెంట్ చూశారు. మీరు ఏమైనా చేంజ్ కనబడుతుందా సార్? ఏమైనా తేడా కనబడుతుంది సార్? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు అయింది. చాలా ప్రజలు పెద్ద మొత్తంలో ఆశ పెట్టుకున్నారు. ఎందుకంటే కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు కుటుంబ పరిపాలన అని, లేకపోతే ధనిక వర్గాలకే ఈ రాష్ట్రాన్ని అప్పచెప్తున్నాడని, లేకపోతే రైతుల సమస్యల్ని పట్టించుకోవడం లేదని, ధాన్యాన్ని కొనుగోలు చేయడం లేదని, రుణాలు మాఫీ చేయడం లేదని, ఇంకా నేను అధికారంలోకి వస్తే ఎన్నెన్నో చేస్తాము. అదేవిధంగా ఇంకా రేవంత్ రెడ్డి గారు అయితే అసలు పిసిసి అధ్యక్షుడు ఉన్నప్పుడే నేను బీసీలకు బీఆర్ఎస్ కంటే కూడా ఎక్కువ టికెట్లు, ఎమ్మెల్యే టికెట్లు, ఎంపీ టికెట్లు ఇవ్వబోతున్నానని కూడా ప్రకటించడం జరిగింది. నేను బడుగు బలహీన వర్గాలకు మా పార్టీ అధికారంలోకి వస్తే బడుగు బలహీన వర్గాలకు అనుకూలంగా పనిచేస్తాము అని కూడా ప్రకటించడం జరిగింది. ఇవన్నీ ఎన్నెన్నో మాటలు మాట్లాడారు. కానీ ప్రజలు ఆదరించి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించిన తర్వాత, తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంకా మళ్ళీ ఏం చెప్తున్నాడు? అసలు బడ్జెట్ తక్కువగా ఉంది, అంతా ఊసేశారు, ఉన్నప్పుడే మొత్తం అప్పులపాలు అయిపోయింది, ఇప్పుడు ఏ కార్యక్రమం చేద్దామన్నా బడ్జెట్ లేదని ఇప్పుడు మళ్ళా చల్లటి కబురు ఇప్పుడు మళ్ళీ చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. అంటే ఏ ప్రభుత్వం ఉన్నప్పుడైనా బడ్జెట్ అప్పుడు కూడా అదే రకమైన పరిస్థితి ఉంది, ఇప్పుడు కూడా అదే రకమైనటువంటి పరిస్థితి ఉంది. కొత్తగా అప్పుడున్నప్పుడేమో అన్ని సమస్యలు పరిష్కారం చేయాలి, మొత్తం ఆగమేఘాల మీద ఎందుకు చేయడం లేదు, అసలు పరిపాలించడమే రాదు, చేత కాదు అని అనేక రకాలుగా మాట్లాడాడు. అప్పుడు కూడా అదే పరిస్థితి కదా. అప్పుడు కూడా అప్పులు తీసుకొచ్చే కేసీఆర్ గారు రాష్ట్రంలో ఈ కార్యక్రమాలన్నీ కూడా చేపట్టడం జరిగింది. కాకపోతే టాక్టికల్గా దేనికి కేటాయించాలి, ఉన్న కొద్ది డబ్బును వచ్చే ఆదాయాన్ని దేనికి ముందు కేటాయించాలి, దేనికి తర్వాత కేటాయించాలి అనేది కేసీఆర్ టాక్టికల్గా అప్పులతోటి జత చేసి దాన్ని కోఆర్డినేట్ చేసుకోవడం జరిగింది. అది బయట పడకుండా చేసుకొని ఎట్లా కన్విన్స్ చేసి నడిపిస్తున్నట్టుగా చేసిండు. కానీ ఈయన కొత్త కాబట్టి అధికారంలోకి వచ్చినాక ఇక నా దగ్గర గిద్దే ఆదాయం ఉంది, నేను దేనికి ఖర్చు పెట్టమని, దేనికి ఖర్చు పెట్టాలి అని ప్రజలు అడుగుతున్నాడు. ఈయన అసలు నా దగ్గర అసలు డబ్బే లేదు, మీరు చెప్పండి, నేను ఏది ఖర్చు పెట్టమంటే ఏది బంద్ చేయాలి, ఏది ఖర్చు పెట్టాలి, నేను దాచుకునేది ఏం లేదు అని ఓపెన్గా, అంటే ఒక పరిపాలన నైపుణ్యం లేని వ్యక్తి, అనుభవం లేని వ్యక్తిలాగా మాట్లాడుతున్నాడు. కాబట్టి ప్రతిపక్షంలో ఉండి తిట్టడం వేరు, గొప్పలు మాట్లాడటం వేరు, డాంబికాలు పలకడం వేరు. తాను అధికారంలోకి వచ్చినప్పుడు తాను ఇవ్వాలనుకున్నప్పుడు ఇతరులను ఎందుకు ఇవ్వటం లేదు, ఇతరులకు కేసీఆర్ ప్రభుత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో సరి అయిన ప్రాతినిధ్యం లేదు, మంత్రి పదవులు ఇవ్వలేదు, అంతా కుటుంబ పరిపాలనే, అంత దోపిడే జరిగిందని ఇష్టానుసారంగా మాట్లాడటం జరిగింది. మరి ఇప్పుడు కూడా ఏం జరిగింది? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా పిసిసి అధ్యక్షుడిగా ఉండి బీఆర్ఎస్ కంటే ఎక్కువ ఎమ్మెల్యే టికెట్లు ఇస్తారన్న వ్యక్తి అసలు వాళ్ళకంటే కూడా తక్కువ ఎమ్మెల్యే టికెట్లు తీయటం జరిగింది. అధికారంలోకి వచ్చి గెలిపించిన తర్వాత మొత్తం ఏంటిది అని అంటే మంత్రివర్గంలో కూడా కేవలం 2కే మంత్రి శాఖలు ఇవ్వడం జరిగింది. మొత్తం 2 సామాజిక వర్గం తన వర్గానికి ఎక్కువ మంత్రి పదవులు ఇవ్వడం జరిగింది. అంటే నామినేటెడ్ పదవులు ఆలయే, మంత్రి పదవులు ఆలయే, ముఖ్యమంత్రి పదవులు ఆలయే. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఇక మొదటి నుంచి అంతే కదా. ఎప్పుడు నీలం సంజీవారెడ్డి దగ్గర నుంచి మొదలు పెడితే ఇప్పటిదాకా 10-12 మంది ముఖ్యమంత్రులు. ఇప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో వాళ్ళదే పెత్తనం, ఇప్పుడు సపరేట్ రాష్ట్రం అయిన తర్వాత కూడా వాళ్ళదే పెత్తనం. బీఆర్ఎస్ ఉన్నప్పుడు కూడా రెడ్డి వర్గము, వెల్మ వర్గమే రెండింటిదే ప్రభుత్వంలో పెత్తనం. కాకపోతే ముఖ్యమంత్రి ఏమో కేసీఆర్ కుటుంబం నుంచి ఎమ్మెల్యేలు గెలిచిందంతా ఎక్కువ శాతం 40-42 మంది. అప్పుడు కూడా రెడ్డి వర్గము ఎమ్మెల్యేలుగా గెలిచినటువంటి పరిస్థితి. ఎక్కువ శాతము ఎంపీలుగా కూడా బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా రెడ్లదే ఆధిపత్యమే. ఒక ముఖ్యమంత్రి పదవి తప్ప మిగిలిన ప్రాతినిధ్యం అంతా రెడ్డి సామాజిక వర్గమే ఎంజాయ్ చేసింది. అంటే ఒక రకంగా బీఆర్ఎస్ అధికారంలో ఉన్న ఈ 2 వర్గాలు, కాంగ్రెస్ అధికారంలో ఉన్న ఈ 2 వర్గాలు. ఇప్పుడేమో రెడ్డి ముఖ్యమంత్రి, వెల్మ వర్గానికి సంబంధించిన వాళ్ళు 10-11 మంది ఎమ్మెల్యేలుగా ఉండి
వాళ్ళు కూడా వాళ్ళ జనాభా చాలా తక్కువనే ఉన్నప్పటికీ కూడా ఎక్కువ మెజార్టీగా అనుభవించే పరిస్థితి ఉంది. రేవంత్ రెడ్డి సర్కార్కి మెప్పుల కన్నా అభండాలే ఎక్కువ సార్. చాలా ఒక దిక్కు హైడ్రా అని ఇప్పుడు ఈ మధ్యన చూస్తే రైతులు ఒకప్పుడు రేవంత్ రెడ్డి కేసీఆర్ని నిలదీసి అడగడం జరిగింది. ఏమని, నువ్వు గింజ కొంటావా కొను, లేకపోతే దిగు అన్నాడు. మరి నేను ఎక్కిన తర్వాత ఇప్పుడు మీరు చూస్తున్నాడు సార్, రైతులు హనుమ రామచంద్ర అని రోడ్ అని ఎదురుస్తున్నాడు సార్. అలా దానికోసం చెప్పండి సార్. ఇప్పుడు ఏదైనా ప్రభుత్వము అధికారంలోకి వచ్చినప్పుడు ఏదైనా ఒక కొత్తదనం ఉండాలి. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక కొత్తదనం ఉండాలి. ఇప్పుడు తమిళనాడులో విజయ్ ముఖ్యమంత్రి అయ్యిండు. సడన్గా సంచలనాత్మకంగా విజయాన్ని సాధించడం జరిగింది. విజయ్ వచ్చిన తర్వాత ప్రజలు తమిళనాడులో మరి అద్భుతంగా పరిపాలన, విజయ్ మంచి పరిపాలన ఉంది, కొత్తదనం తీసుకొస్తున్నాడు అనేది ప్రజలకు ఇప్పుడు మనం చూస్తున్నాం కదా. చాలా విషయాల్లో మార్పులు చేర్పులు విజయ్ ప్రభుత్వం చేస్తూ ఉంది. అంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు ఇక కొత్తదనం ఎక్కడ ఉంది, కొత్త పాలసీలు ఎక్కడ ఉన్నాయి, కొత్త వింత ఎక్కడ ఉంది, ఇటువరకు చేయని ఏం చేయడం జరిగింది అంటే ఇట్లా కొత్తదనమే లేదు. కాంగ్రెస్ మళ్ళీ పాత చింతకాయ పచ్చడే పరిపాలన అంతా కూడా గతంలో ఏం కొత్తదనం లేని పార్టీగా అదే పాత వర్గాలు, అవే అవే కుమ్ములాటలు, అవే ఉత్తమ్ కుమార్ రెడ్డి, బట్టి విక్రమార్క ఒకవైపు, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒకవైపు, మళ్ళీ కోమటిరెడ్డి ఒకవైపు, అదేవిధంగా వీళ్ళంతా కూడా రేవంత్ రెడ్డి గారు ఒకవైపు. అంటే కాంగ్రెస్లో ఎక్కువ కుమ్ములాటలే, ఇక అట్లా ఒక విధంగా నడిచేది ఉండదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అంటేనే ఇంకా అది ఎవరి చెప్పు చేతుల్లో ఉండదు. కాబట్టి దాని ద్వారా ప్రభుత్వము ఒక అద్భుతాలను సృష్టిస్తుంది అనేది ఏమి లేదు. ఎందుకంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ ప్రజలు ఎంతో ఆశించడం జరిగింది. అంటే ఎన్నో మార్పులు జరుగుతాయి. బడుగు బలహీన వర్గాలకు కూడా కొంత ప్రాతినిధ్యం పెరుగుతుంది, కొంత రాజ్యాధికారం పంపిణీ కూడా జరుగుతుంది. అదేవిధంగా ఈ జనాభా లెక్కల సేకరణ, కులగణన చేసిన తర్వాత కులగణన ఆధారంగా మంత్రి పదవుల పంపకం జరుగుతుంది, బడ్జెట్ పంపకం జరుగుతుంది అని ఎంతో మంది ఆశించడం జరిగింది. కానీ ఏమి అసలు కాంగ్రెస్ పార్టీ ద్వారా ఏమీ ఊహించలేని పరిస్థితి ఉంది. కులగణన చేస్తే కూడా అంత తప్పులతో కానీ తేలిపోయింది కదా. కాబట్టి ఇంకా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి కొత్తదనం కోరుకుని ప్రజలు దానివల్ల లాభం పడే పరిస్థితి ఏముంది. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం దివాలా తీసే దిశగా అసలు మళ్ళీ ఇప్పుడు అసలు క్రైసిస్లో అసలు కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వస్తుందా, ఆ పార్టీ గెలిచే అవకాశం ఉందా అనేది వస్తుంది. ఇప్పటికే దేశంలో అనేక రాష్ట్రాల్లో ఓడిపోయి చివరికి 2-3 రాష్ట్రాల వరకే పరిమితమైంది. ఇంకా మరి ఇప్పుడు ఉన్న ఒకటి ఇప్పుడు నిన్నగాక మొన్న కర్ణాటక రాష్ట్రంలో కూడా సిద్దిరామయ్యది ఇప్పుడు చేర్పులు మార్పులు అయిపోయింది. డీకే శివకుమార్ ఇప్పుడు మళ్ళీ ఒక ముఖ్యమంత్రి అయిపోయింది. అది కూడా కొర ఊపిరితో ఉన్నట్టుగా అనిపిస్తుంది. అది కూడా ఎంతకాలం ఉంటుంది. గ్రూపులు ఇప్పుడు శివకుమార్ ముఖ్యమంత్రి అయిన తర్వాత సిద్దిరామయ్య మరి మళ్ళీ కుతంత్రాలు చేసి మళ్ళీ దానికి ఏమన్నా పొగబెట్టడానికి ఏమన్నా ప్రయత్నం చేస్తారా, లేకపోతే ఇంకో రకమైన పరిస్థితులు ఉంటాయా అంటే కర్ణాటక పరిస్థితి కూడా అట్నే ఉంది. ఈ తెలంగాణ రాష్ట్రం కూడా ఎంతవరకు ఉంటుంది. ఇప్పుడు బట్టి విక్రమార్క ఎంతో కాలంగా ముఖ్యమంత్రి పదవి కోసం ఎదురు చూస్తున్నాడు. మీరు చాలాసార్లు అన్నారు. ఎందుకంటే కాంగ్రెస్ లో ఖచ్చితంగా అది తరతరాల నుంచి వస్తుంది మార్పు వస్తున్నారు. అవును, కాబట్టి అంత అసంతృప్తితోటే ఉన్నారు. ఏదో ఉండరా అని అంటే పైకి అట్లా ఉండరు, కానీ లోపల అంతా అసంతృప్తి ముఠా తగాదాలే ఉన్నాయి. ఎప్పుడో ఒక రోజు బయటపడే అవకాశం కూడా లేకపోలేదు. కాబట్టి ఈ విధంగా కాంగ్రెస్ పార్టీలో కూడా ఎన్నడో పడవ మునిగే అవకాశం కూడా స్పష్టంగా కనిపిస్తుంది. అయితే మీరు చూశారు సార్, మొన్న ఒక 1 వీక్ బ్యాక్ ఇంటర్వ్యూ చేశారు. రేవంత్ రెడ్డి ఫ్యూచర్ షూట్ ఎట్లా ఉంటుంది అని చెప్పి బాగా పబ్లిసిటీ తీసుకున్నారు. మన ఆయన సొంత ఛానల్ ఏదో మనకు తెలియదు. అయితే మొన్న ఇంటర్వ్యూలో అనడం ఏం జరిగిందండి సార్, 2034 వరకు కూడా నేనే సీఎం ఉంటా అని చెప్పి ఖచ్చితంగా ఆయన బల్ల గురించి చెప్పడం జరిగింది. ఆ విధంగా అన్నవాళ్ళు చాలా మంది ఉన్నారు. చంద్రబాబు నాయుడు కూడా నేను 2027 వరకు ఉంటా, లేకపోతే ఇంకా 30 దాకా ఉంటా, 50 దాకా ఉంటా అని ఎన్నో చేశారు. ఈయన కూడా కేసీఆర్ కూడా నేను కూడా ఇంకా 20 సంవత్సరాలు పరిపాలన ఉంటా అని చెప్పిండు. ఇవన్నీ సహజమే. ఎందుకంటే
అది ప్రజల చేతుల్లో ఉంటుంది. వీళ్ళు చేసే పథకాలు సంక్షేమ కార్యక్రమాలను బట్టి వీళ్ళు ఎంతకాలం అధికారంలో ఉండాలనేది నిర్ణయించబడుతుంది. కాబట్టి మూడోసారి ఛాన్స్ ఇవ్వనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో తెలంగాణలో ఇప్పుడు ఒక రకంగా చెప్పాలి అని అంటే తెలంగాణ ప్రజలు చాలా తెలివైనటువంటి వాళ్ళు. ప్రజలు చూస్తున్నారు. ఇప్పటికే రైతు బంధు సరైన టైంలో అకౌంట్లో పడతలేదు. ఒక్కొక్క ఎకరానికి 6,000 చొప్పున 2 సార్లు వేసిండు. ఇది ఏదో రకంగా దాన్ని గట్టెక్కిస్తూ ఒక్కొక్క ఎకరానికి వేస్తూ వస్తున్నారు. రైతులలో ఒక అసంతృప్తి ఉంది. సరే వాళ్ళ కేసీఆర్ అప్పు తెచ్చినా ఎంతో కొంత ఇచ్చిండు, బయటకు అనేది రాకుండా దాన్ని కాపాడిండు. కాబట్టి ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత అసలు అన్ని బకాయిలే ఉన్నాయి, ఏది సక్రమంగా లేదు అనేది బాగా స్పష్టంగా రేవంత్ రెడ్డి గారి మాటలు ప్రజలు అంటారు సార్. ప్రజలలో ఇప్పటికే వ్యతిరేకత వచ్చింది, కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత వచ్చింది. ఇంకా దాన్ని నమ్మే పరిస్థితి లేదు. బయట కూడా ఒక చర్చ జరుగుతుంది. ఇంకా కాంగ్రెస్ ఈ రకమైన పరిస్థితి ఉంటే గడ్డు కాలమే, ఇంకా కాంగ్రెస్ పార్టీని ఎవరు నమ్మే పరిస్థితి లేదు, దీనికంటే బీఆర్ఎస్ఏ కొంత బెటర్ ఉండేది అనేది సర్వత్రా వినబడుతున్నటువంటి అంశం. ఏదేమైనా కాంగ్రెస్ ప్రభుత్వం కానీ బీఆర్ఎస్ కానీ ఈ 2 ప్రభుత్వాలను ఈ తెలంగాణ ప్రజలు చూడటం జరిగింది. ఈ రెండింటి మీద కూడా ముఖ్యంగా ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో రెడ్డి వర్గం వెలమ వర్గమే పెత్తనం చేస్తూ వాళ్ళదే గుత్తాధిపత్యంగా రాజకీయ పెత్తనం కొనసాగింది. బీఆర్ఎస్లో కూడా అదే కొనసాగింది. బీఆర్ఎస్లో ఇప్పుడు కవిత విడిపోయి ఆమె సొంత పార్టీ పెట్టడం అనేది కూడా బీఆర్ఎస్ ఒక దెబ్బలాగా మారిపోయింది. బీఆర్ఎస్ను టార్గెట్ చేస్తూ విమర్శిస్తుంది. ఒక రకంగా పక్కలో బలెంలాగా కవిత మారిపోయినటువంటి. రేవంత్ రెడ్డి తోటి సంబంధం ఎంతవరకు ఉంది అనేది వేరే విషయం. కానీ మొదట పార్టీ పెట్టక ముందు రేవంత్ తోటి పాజిటివ్గా ఉన్నమాట వాస్తవమే. ఈమె సొంతంగా పార్టీ పెట్టిన తర్వాత ఈమె కొంచెము బడుగు బలహీన వర్గాల వైపు మాట్లాడుతూ ప్రజల సంక్షేమ కార్యక్రమాలు, ప్రభుత్వ వ్యతిరేక విధానాలను కూడా కొన్నిసార్లు మాట్లాడుతుంది. కాబట్టి ఇంకా ఈమె మీద ప్రత్యేకంగా చర్చ ఉంటుందా, ప్రజల ఆసక్తిగా ఉంటారా? అసలు ఈమెను తండ్రి చేయలేనప్పుడు బిడ్డ ఏం చేస్తుంది? మీరు పార్టీ పెట్టినప్పుడు చూసుంటారు సార్, మీరు అమ్మ పార్టీ వస్తుంది, తెలంగాణలో ఒక అమ్మ పార్టీ వస్తుంది, అమ్మ పాలన వస్తుందని ఆమె చెప్పుకోవడం జరిగింది. ఒక కన్న తల్లి లాగా నేను పాలిస్తానని చెప్పుకోవడం. ప్రజలు ఎంతవరకు అంటారు సార్? ఇక చెప్పుకోవటము అని అంటే ఎవరి కాళ్ళే ఇప్పుడు మోడల్గా నేను వస్తే ఇట్లా చేస్తాను అని చెప్పుకుంటారు. దాంట్లో వాళ్ళు చెప్పుకోవడంలో తప్పేం లేదు. కానీ ప్రజలు నమ్మే పరిస్థితుల్లో ఉండాలి కదా. ఇప్పుడు ఈమె ఏ రకమైనటువంటి పరిస్థితుల్లో నుంచి వచ్చింది, ఏ రకమైన పరిస్థితుల్లో ఈ పార్టీ పెట్టాల్సి వచ్చింది, అసలు బీఆర్ఎస్ నుంచి బయటికి రావడానికి కారణం ఏంటిది, లిక్కర్ కుంభకోణంలో మళ్ళీ జడ్జిమెంట్ ఏ విధంగా రాబోతున్నాయి, ఇప్పటికి కూడా ఆ కేసు నడుస్తూ ఉంది. మళ్ళీ అప్పుడప్పుడు దాని వివరాలు బయటకు వచ్చినప్పుడు ప్రజలు ఇవన్నీ కూడా గమనిస్తారు. అంత ఈజీగా ఇంకా యాక్టివిటీస్ కూడా ఏ విధంగా ఉంటాయి, ఆమె ఎవరితోటి పొత్తులు ఎత్తులు ఉండడానికి అవకాశం ఉంది. బీఆర్ఎస్ కూడా పొత్తు కోసం అయితే మాట్లాడలేదు. ఆమె పొత్తు కోసం మాట్లాడలేదు, ఏదో పార్టీ కార్యకర్తల కోసం నేను ఏదో కొత్తగా చేస్తున్నానంటే మాట్లాడారు ఆవిడ. అదే అనేక విషయాల మీద స్పందిస్తుంది, ప్రజలకు సంబంధించిన అనేక విషయాల మీద స్పందిస్తుంది. మీరు సార్ రెండు రాజకీయ నాయకులకు ఛాన్స్ ఇచ్చారంటున్నారు. మూడో పార్టీ ఏదన్నా మీ కంటికి కనబడుతుందా సార్? ఇంకా మూడో పార్టీ అని అంటే ఇప్పుడు బీజేపీ ఉన్న పార్టీ. బీజేపీ గతంలో పార్లమెంట్ ఎన్నికలలో ఓటు బ్యాంకులు గణనీయంగా 16% నుంచి 31-32% పెరిగింది. కానీ బీజేపీలో అనేక గ్రూపులతోటి కుమ్ములాటలతోటి అది కూడా లుకలుకగా ఉంది. అంటే ఒకే నాయకత్వం కింద ఒకే శ్రేణి కింద ఉన్నట్టుగా లేదు. అందులో 3 శిబిరాలు 2 శిబిరాలుగా పనిచేస్తుంది. ఇంకోటి ఏంటంటే ఈ బీజేపీని రాకుండా చేయడానికి కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్లు శతవిధాల ప్రయత్నం చేస్తున్నాయి. ఎందుకంటే బీఆర్ఎస్ అనేది దాని మీద లేనిపోని అభూత కల్పనలు కూడా చిత్రీకరిస్తూ ఉన్నారు. మొత్తం అది రావటం అన్నప్పుడు బీజేపీ రేజ్ అవుతుంది అన్నప్పుడు బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ కూడా ఏకమయ్యే పరిస్థితి ఉంటుందో ఏమో అనే అభిప్రాయంలో ఆ విధంగా బలంగా దాని మీద దాడి చేస్తున్నారు. అదేవిధంగా ఈ బీఆర్ఎస్ బీజేపీ 2 ఒకటే కాబోతున్నాయని కాంగ్రెస్ పార్టీ అనేక రోజులుగా అలాంటి వదంతులను వదిలి దాన్ని నమ్మింపజేసి
ఈ బీజేపీ వైపు బీఆర్ఎస్ పోతుంది, ఇంటర్నల్గా పొత్తు పెట్టుకున్నారు. ఇంకొక వాదన కూడా ఉంది సార్. మన మోడీ గారు పబ్లిక్ గా రేవంత్ రెడ్డి గారిని సవాల్ చేశారు, మా పార్టీలకు రానట్టు. దాని మీద నిజం ఉందంటారు సార్. అంటే లౌక్యంగా రేవంత్ రెడ్డి గారు రాష్ట్రం అభివృద్ధి దృష్ట్యా మోడీ తోటి సత్సంబంధాలను కలిగి ఉండటము, వెల్కమ్ చెప్పటము, ఆయన మీటింగ్లలో పాల్గొనటము అనేది మంచి నిర్ణయం. ఇంకా ఇదివరకు కేసీఆర్ అయితే అసలు శత్రువుగానే చూసి అసలు రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళినటువంటి పరిస్థితి మనిషిని. అంటే ఆయన దృష్టిలో మోడీ కానీ వీళ్ళంతా, అందులో మోడీ ఒక బడుగు బలహీన వర్గాల వ్యక్తి కాబట్టి ఇంకా ఆయనకు లెక్క చేయనటువంటి ఒక అహంకారాన్ని ప్రదర్శించి ఇక అధికారమే శాశ్వతము, నేను శాశ్వతంగా అధికారంలోకి ఉంటానని ఇంకా ఆయన పొగరు ఆకాశంలోకి వెళ్ళినటువంటి పరిస్థితి. కానీ ప్రజలు తీసి బండకు కొట్టేటప్పటికీ అంటే ఒక సెంట్రల్ గవర్నమెంట్ తోటి ఎట్లా సంబంధాలు మెయింటైన్ చేయాలనే లౌక్యం కూడా లేనటువంటి అహంకారాన్ని ప్రదర్శించి ఆ విధంగా వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. అంటే ఇతనికి బడుగు బలహీన వర్గాలను, ఇతర వర్గాలను, రాజకీయాలను, భిన్నమైన పార్టీలతోటి సఖ్యత ఎట్లా ఉండాలి అనే లౌక్యం లేకుండా ఇంకా సాగినంత కాలం సాగితే ఎవడేంది అనుకునేది, నేను నా ఇష్టారాజ్యంగా పరిపాలిస్తాను, నా కుటుంబం, నా బంధువులు, నా అనుచరులు ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు, నేను టికెట్లు ఇవ్వను బీసీలకు కానీ ఇతర వర్గాలకు కానీ అని ఆ విధంగా ఒక అహంకార ధోరణి స్పష్టంగా కనిపించింది. అంటే తెలంగాణ ఎందుకోసం వచ్చింది, తెలంగాణ వచ్చిన తర్వాత అన్ని వర్గాలకు, అన్ని కులాలకు అసెంబ్లీలలో కానీ, ప్రభుత్వంలో కానీ, నియామకాలలో కానీ, బడ్జెట్లో కానీ పంపకం చేయాలనే కనీస ఇంగిత జ్ఞానం లేకుండా ఇష్టానుసారంగా పరిపాలించడం వల్ల అది ప్రజలలో వ్యతిరేకత విపరీతంగా పెరిగింది. ఇప్పుడు అది పెరిగి ఓడగొట్టిన తర్వాత ఇప్పుడు మళ్ళీ నమ్మకాన్ని పెంచుకోవాలి అని అంటే పెంచుకునే పరిస్థితి లేదు. ప్రజలు ఎవరు నమ్మటం లేదు. ఒకసారి తిరస్కరించిన తర్వాత ఇంకా కాంగ్రెస్ పార్టీ కూడా అది ఆయుధంగా మారింది. నువ్వు 10 సంవత్సరాలు పరిపాలించినవు, ఏ వర్గాన్ని లెక్క చేసినావు కాబట్టి రేవంత్ రెడ్డి ఒక విషయంలో కాంగ్రెస్ పార్టీ నిజానికి చెప్పాలి అని అంటే ఇప్పుడు జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ బీజేపీకి ప్రత్యామ్నాయం, అసలు బలమైన ప్రతిపక్ష పార్టీ. కానీ రాష్ట్ర విషయానికి వచ్చినప్పుడు రాష్ట్రంలో పథకాలు, కొన్ని బడ్జెట్లు, కొన్ని నిధులు సాధించడానికి, కొన్ని ఫైళ్లు నిధులను క్లియర్ చేయించుకోవడానికి లౌక్యాన్ని రేవంత్ రెడ్డి ప్రదర్శించడం అనేది మంచి విషయమే. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వంతో మంచిగా ఉండటం అనేది అది కాంగ్రెస్ పార్టీ తోటి మంచిగా ఉండటంగా భావించడానికి వీల్లేదు. మన కేసీఆర్ కన్నా రేవంత్ రెడ్డి గారు కొంచెం లౌక్యంగా ఉండదు, చాలా సానుకూలంగా మాట్లాడిండు. ఆయన మీటింగ్లలో కూడా మోడీని చాలా ఫ్రెండ్లీగా ఒక పెద్దన్నలాగానే భావించి మాట్లాడాడు. సరే, లోపల రేవంత్ రెడ్డి గారికి మోడీ గారితో ఎలాంటి సంబంధాలు ఉన్నాయి భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ అయితే రేవంత్ రెడ్డి చాలా తెలివైనడు అని అనిపించింది నాకు. ఎందుకంటే కొంచెం ఏమంటారు అంటే కాంగ్రెస్ కు మార్చే వంతన ఉంది కాబట్టి ఒకవేళ కాంగ్రెస్ కు రేవంత్ రెడ్డి మార్చితే మోడీ నా దిక్కు ఉందని చూపించడానికి అవకాశం ఉందని కొంతమంది అనుకుంటారు. చూపించడానికి కూడా కాదు, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్లాన్ ఏంటిది అని అంటే అసలు మోడీతోటి సత్సంబంధాలు కలిగి ఉన్నాడు అని అంటే రేపు మనం తీసేస్తే అనవసరంగా వెళ్ళిపోయి బీజేపీ వైపు వెళ్ళిపోతాడని తీసేయకుండా ఉండటానికి ఇది ఉపయోగపడుతుంది. ఇది ఒక ప్లాన్. ఇది ఒక రకంగా మీరు తీసేయండి, బట్టి విక్రమార్కర్ పెట్టినా ఇంకెవరన్నా పెట్టినా. మేడ్చల్ జిల్లా గట్కేసర్ డివిజన్ పోచారం 8వ వార్డులో ఉన్న శ్రీ సాయి వాణి గ్రామర్ హై స్కూల్ గత 25 సంవత్సరాలుగా నాణ్యమైన విద్యను అందిస్తూ విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దుతోంది. మా పాఠశాల ప్రత్యేకతలు: అనుభవజ్ఞులైన మరియు అంకితభావం కలిగిన ఉపాధ్యాయులతో నాణ్యమైన విద్య, రవాణా సౌకర్యం, కంప్యూటర్ మరియు సైన్స్ ప్రయోగశాలలు, సహపాఠ్య మరియు సాంస్కృతిక కార్యక్రమాలు, కబడ్డీ, ఖోఖో వంటి క్రీడలు, జాతీయ స్థాయి పోటీలలో పాల్గొన్న విద్యార్థులు, 10వ తరగతిలో 100% ఉత్తీర్ణత ఫలితాలు. 2026-27 సంవత్సరానికి అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. ఫీజులు వసూలు చేయడం మాత్రమే కాదు, ప్రతి విద్యార్థికి ఉత్తమ విద్యను అందించి విద్యా విజయాలను సాధించేందుకు సహకరించడమే మా లక్ష్యం. ప్రియమైన తల్లిదండ్రులారా, మీ పిల్లల విద్యే వారి భవిష్యత్తుకు పునాది. మా పాఠశాలను సందర్శించి మా సౌకర్యాలను పరిశీలించి మీ పిల్లలను శ్రీ సాయి వాణి గ్రామర్ హై స్కూల్లో చేర్పించండి. వివరాలకు సంప్రదించండి. మా ఫోన్ నెంబర్ 9866757173.
మంచి తనకు అసలు ఎలాంటి ఇబ్బంది కలిగినటువంటి పాలసీని అనుసరించడం జరుగుతుంది. ఒక విధంగా మోడీతోటి సానుకూలంగా ఉండి మోడీ ఆ విధంగా మీరు నాతో చేయగలకు, నీకు కావలసిన డెవలప్మెంట్ ఉంటుందని ఇండైరెక్ట్గా చెప్పడం కూడా ఇప్పుడు అది రేవంత్ రెడ్డి గారికి ప్లస్ పాయింటే. ఎందుకనంటే ఒకవైపు ఈ రేవంత్ రెడ్డి మీద వ్యతిరేకత పెరిగి ఈయన తీసేయాలనే ఒక చర్చ జరిగి ఢిల్లీలో ఫిర్యాదులు వెళ్ళినప్పుడు ఈయన ఏంటిది అని అంటే ఈయన తీసేస్తే ఏమైనా కొంతమందిని ఎమ్మెల్యేలను తీసుకొని కాంగ్రెస్ పార్టీని డిస్టర్బ్ చేసి మళ్ళీ బీజేపీ వైపు వెళ్ళిపోతాడేమోననే భయం కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉంది. అందుకనే సరే ఏదున్నా రేవంత్ రెడ్డి గారి ద్వారా కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానము ఏం చేయించుకోవాలనో పార్టీకి ఫండ్ కానీ ఏదైనా సహాయ సహకారాలు అధిష్టానానికి కావాల్సినప్పుడు వాటిని అందించే శక్తి సామర్థ్యాలు కూడా రేవంత్ రెడ్డి గారి దగ్గర ఉన్నాయి. ఇంకా రేపు కొత్త ముఖ్యమంత్రి వస్తేనే అందించాలనేది ఏం లేదు. దాంట్లో రేవంత్ రెడ్డి మంచి దిట్టనే, ఏది దేన్నైనా మేనేజ్ చేసి రాహుల్ గాంధీకి కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి ఎప్పటికప్పుడు మంచి సంబంధాలు ఉండి దాన్ని అందించగలిగే శక్తి సామర్థ్యం రేవంత్ రెడ్డి గారికి ఉంది. అందుకనే ఇక్కడ ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులందరినీ తన వైపు తిప్పుకుంటూ కేంద్రాన్ని కూడా మెప్పిస్తూ ఇటు బీజేపీ తోటి కూడా సానుకూలమైనటువంటి సంబంధాలను కొనసాగిస్తూ అసలు చాలా చాకచక్యంగా చాలా మంచి ఒక సానుకూలమైన అంటే తనకి ఇబ్బంది కలగకుండా చేసుకుంటుంది. అసలు ఇంకా బీజేపీ ఎమ్మెల్యేలతోటి అదే విధంగా ఇతర ఎమ్మెల్యేలతోటి కూడా మీకు ప్రభుత్వం నుంచి ఏదైనా పనులు కావాలంటే చేయించుకోండి అని కూడా చెప్తున్నాడు. అందరితోటి లౌక్యంగానే ఉంటూ ఇటు బీజేపీ అటు ఇతర పార్టీలు ఇటు సిబిఐ అదేవిధంగా అన్ని వర్గాలు మళ్ళీ తనదంటూ ఒక మీడియాను ఒకటి క్రియేట్ చేసుకొని ఆ మీడియా ద్వారా మళ్ళీ తన యొక్క ప్రభుత్వాన్ని తన గురించి ఒక తనకు సంబంధించినటువంటి విషయాలను పర్సనాలిటీని పెంపొందించుకోవడానికి తనదంటూ ఒక ముద్ర వేసుకోవడానికి ఆ రకమైనటువంటి ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. చాలా సంఘాలను కూడా మెయింటైన్ చేస్తున్నాడు. ఇప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల సంఘాలను మొత్తం వ్యతిరేకత రాకుండా వాళ్ళతోటి మేనేజ్మెంట్ చేస్తూ వాళ్ళకి చిన్న చిన్న ఏమైనా అవసరాలు ఉంటే తీరుస్తూ ఆ సంఘాలను కూడా గుప్పిట్లో పెట్టుకొని ఇటు అన్ని వర్గాల నుంచి మేనేజ్మెంట్ కూడా జరుగుతూ ఉంది. కాబట్టి ప్రభుత్వము ఆ రకంగా మేనేజ్మెంట్ చేయడంలో రేవంత్ రెడ్డి గారు సక్సెస్ఫుల్ గానే ఏది ఇచ్చిపెట్టడం లేదు. అయితే ఓవరాల్ గా కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత వచ్చినప్పుడు ఇంకా దేన్ని ఎవరు కూడా ఆపలేరు. ఇప్పుడు ప్రజల వ్యతిరేకత వచ్చినప్పుడు ఈ చిన్న చిన్నవన్నీ ఏమి నిలబడవు. అది సుడిగాలిలాగా వచ్చేసి ఇంకా అది తుడిచిపెట్టకపోవాల్సిందే. కాబట్టి ఇప్పుడు బీజేపీ అయితే ఇంత తొందరగా ఇక్కడ పూనుకొని కాంగ్రెస్ కు ప్రమాదంగా మారే పరిస్థితులు అయితే ఇప్పట్లో లేవు. అండ్ ఇంకా 2.5 సంవత్సరాలు ఉంది. ఈ 2.5 సంవత్సరాలలో ఏదైనా జరగడానికి అవకాశం ఉంది. ఇంకా బండి సంజయ్ విషయం వచ్చినప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ అందకుండా అందినటువంటి సమస్యలాగా బండి సంజయ్ మీద బలంగా బీజేపీ మీద బలంగా వ్యతిరేకతను సృష్టించడానికి మొన్న జరిగినటువంటి భగీరథ కొడుకు విషయంలో మైనరు బాలికను రేప్ చేసిందనే విషయంలో అది బలంగా బాగా ఉపయోగించుకొని కాంగ్రెస్ పార్టీ బీజేపీని మొత్తం కింది స్థాయికి నలగొట్టడానికి దాన్ని అనేక రకాలుగా ముద్దాయిగా చూపించడానికి ఇటు బండి సంజయ్ని ఇటు బీజేపీ మీద రెండింటి మీద యుద్ధం చేసినట్టుగా తన మీడియా ఇటు రేవంత్ రెడ్డికి అనుకూలంగా కొంత మీడియా ఉన్నాయి, యూట్యూబ్ ఛానల్ లాగా కొంతమంది వాళ్ళంతా కూడా ఎగదోసేస్తే వాళ్ళంతా విజృంభించి బీజేపీ మీద విరుచుకపడి జరిగిన సమస్య ఒకటైతే అసలు మోడీకి సంబంధం ఉందని బీజేపీకి సంబంధం ఉందని బీజేపీ పార్టీని ఎటువంటి పార్టీ అని అందరికీ ఇక మొత్తం అంటే ఇంకా కోడే కూసే విధంగా అంటే ఒక సమస్య రేజ్ అయితే దాని ఆధారంగా చితకొట్టడానికి ఎన్ని ఎత్తుగడలు వేయాలనో అన్ని ఎత్తుగడలతోటి ఆ విధంగా కాంగ్రెస్ కు అనుకూలంగా పనిచేయడానికి కూడా మీడియా వర్గాలు కొంతమంది లెఫ్టిజం ముసుగులో ఉన్న వాళ్ళు బీజేపీ అంటే మొదటి నుంచి పడనటువంటి వర్గాలు అదేవిధంగా మాజీ కమ్యూనిస్టులు ఈ వర్గాలంతా కూడా చాలా ఉపయోగపడ్డారు. ఏది కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉండి బీజేపీ మీద దుమ్ము పోసి ఇంకా బీజేపీని అధికారంలోకి రాకుండా చేయడానికి ఎంత చేయాలో ఒక ఏజెంట్ లాగా పనిచేసే వర్గం కూడా ఒకటి తయారైంది. తెలంగాణ రాష్ట్రంలో ఒక జర్నలిస్టు ముసుగులో ఉండి
కొంతమంది మాజీ కమ్యూనిస్టుల ముసుగులో ఉండి ఇటు ప్రభుత్వానికి ఆపద వచ్చినప్పుడల్లా దానికి అండగా నిలబడుతూ ఇటు బీఆర్ఎస్ తిట్టడానికి ఇటు బీజేపీని తిట్టడానికి వాటిని అధికారంలోకి రాకుండటానికి కాంగ్రెస్ పార్టీకి మార్గం సుగమం చేయడానికి ఉన్న దాంట్లో బీజేపీ బీఆర్ఎస్తో పోలిస్తే ఇక కాంగ్రెస్ పార్టీ మంచిది అని చెప్పకనే చెప్పే వాతావరణాన్ని సృష్టించే ఊహాన మేధావులు, జర్నలిస్టులు, మాజీ కమ్యూనిస్టులు అనేక ముసుగులు ధరించి ఇటు కాంగ్రెస్ ప్రభుత్వానికి రక్షకులుగా ఉన్నారా లేకపోతే రేవంత్ రెడ్డి గారికి రక్షకులుగా ఉన్నారా, వాళ్ళని ఎవరు పోషిస్తున్నారు అనేది కూడా ఇంకా అది ఊహించలేనటువంటి పరిస్థితి. కాబట్టి మొత్తానికి ఏంటంటే కాంగ్రెస్ పార్టీని మంచిది అని పొగడటానికి చాలా మంది సంఘాల రూపంలో, నాయకుల రూపంలో, చర్చాల రూపంలో గట్టి వర్గమే ఒకటి పనిచేస్తుంది. మళ్ళీ వాళ్ళంతా కూడా న్యూట్రల్గానే ఉన్నట్టు కనపడతారు, చాలా అసలు బ్యాలెన్స్గానే విశ్లేషణ చేస్తున్నట్టు కనపడతారు. రేవంత్ రెడ్డిని సపోర్ట్ చేసినట్టుగా కూడా కనిపించకుండా శత్రు వర్గాలను ఎదుర్కోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అదొక ట్రైనింగ్. నిజంగా అది మార్క్సిజంలో ఉన్న వాళ్ళకు అది ఏ ఇష్యూనైనా కానీ ప్రధానమైనదిగా చెప్తారు. ఎవరినైనా తిట్టాలనుకుంటే కూడా కావాల్సిన విషయాలను సేకరించే అద్భుతమైన శక్తి ప్రజ్ఞాపాఠ వాళ్ళు ఈ కమ్యూనిస్ట్ నుంచి వచ్చారు కదా. కరపత్రాలు రాసి తిమ్మిని బమ్మిని చేసి వీని తిట్టాలనుకున్నప్పుడు దానికి అనేక పాయింట్లు తిట్టి లేనిపోని కూడా యాడ్ చేసి అట్లా తిట్టే ఒక వర్గాన్ని ఎమ్మడి పెట్టుకున్నారు కాంగ్రెస్ పార్టీలో. అది కాంగ్రెస్ పార్టీకి దొరకటం కూడా అదృష్టమే ఒక రకంగా. చివరిగా ఇప్పుడు బీజేపీ విషయంకి వస్తే రైతుల కోసం బీజేపీ భరోసా అని ఇప్పుడు నిన్న నుంచి ఈటల రాజేందర్ గారు పాదయాత్ర చేస్తున్నారు. బీజేపీ ప్రజలు ప్రేమ పొందామనే సార్ మీది రైతుల మీద ప్రేమ కోసమే సార్. అంటే ఇప్పుడు బీజేపీలో ఏంటంటే నేను అనుకునేది ఏంటంటే బీజేపీ ఏదో రకంగా ప్రజలలోకి వెళ్ళాలి. అందులో ఇప్పుడు ఈటల రాజేందర్కు ఉన్నటువంటి సమస్య ఏంటిది అని అంటే అది పార్టీ పరంగా పాదయాత్ర జరుగుతుందా లేకపోతే ఈటల రాజేందర్ స్వయంగా తనంతట తాను ఈ ఇష్యూ ముందుకొచ్చింది కాబట్టి ఆ ఇష్యూని తీసుకొని తాను ఒక పాదయాత్ర చేయటం ద్వారా ఈ రాష్ట్రంలో ఒక లీడర్గా గతంలో రాజశేఖర్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు చాలా మంది పాదయాత్రలు చేయటం వల్ల ఒక గట్టి మార్పుగా ఒక లీడర్గా ఎస్టాబ్లిష్ అయినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈటల రాజేందర్కు ఇది ఒక రకంగా పాదయాత్ర చేయటం అనేది తన పర్సనాలిటీ పెరగటానికి ఒక బలమైన నాయకుడిగా గుర్తించడానికి అది ఉపయోగమే ఉంటుంది. ప్రభుత్వం మీద కూడా కొంత ఒత్తిడి తీసుకొచ్చినట్టు ఉంటుంది. ప్రభుత్వం త్వరగా దిగొచ్చి కొద్దిగా గొప్ప ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతుల ఏడల కొంత సానుకూలమైన వైఖరిని ప్రదర్శించడానికి అవకాశం ఉంటుంది. కానీ నేను అనుకునేది ఏంటిది అని అంటే బీజేపీలో మొత్తం ఏంటంటే అసలు బలమైన ఒక లీడర్షిప్పే కంబైన్డ్గా, రాష్ట్ర కమిటీనే కంబైన్డ్గా బలంగా ఒకటే మాట కింద ఉన్నట్టుగా ఉంటే కొంత బీజేపీకి అవకాశం ఉంటుంది. ఇప్పుడు రాష్ట్రంలో రాబోయే కాలంలో జరిగే చర్చ ఈ రైతుల సమస్యలు, ధరలు, లేకపోతే ఇతర సమస్యలు, అవినీతి, వీటి సమస్యల మీద ఒక అంశం అయితే అసలు ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మెజారిటీ ప్రజలకు అధికారంలో భాగస్వామ్యం లేదు. స్వాతంత్రం వచ్చి 79 సంవత్సరాలు అయినప్పటికీ కూడా అసలు ఒక రాష్ట్ర ప్రభుత్వం ఉంటే దాంట్లో 75% ప్రజలకు భాగస్వామ్యం లేకపోతే, ఎమ్మెల్యేలుగా లేకపోతే, ఎంపీలుగా లేకపోతే, ఇప్పుడు బీసీలలో రజక, నాయక, బ్రాహ్మణ, కుమ్మరి, కమ్మరి, వడ్రంగి ఇలాంటి ఎంబీసీ కులాలకు ఎమ్మెల్యేలుగా లేరు, అసలు మంత్రులుగా లేనటువంటి పరిస్థితి. సంచార బీసీ కులాలకు లేరు, మహిళలకు లేరు, ముస్లిం సమాజానికి మొన్న జూబ్లీస్లో ఎలక్షన్ జరిగింది కాబట్టి అండ ఓడిపోతామని చెప్పి భయపడిపోయి అప్పట్లప్పుడు అజారుద్దీన్కు మంత్రి పదవి క్రియేట్ చేసిండ్రు. లేకపోతే ఈ కాంగ్రెస్ పార్టీ ముస్లిం సమాజానికి ఎమ్మెల్యే టికెట్లు ఎక్కడిచ్చింది ఎన్నికలలో? అంటే మోసం చేయడానికి ప్రయత్నం చేసింది. అది అనుకోకుండా ఎమ్మెల్యే ఎలక్షన్ రావడం వల్ల అక్కడ రేవంత్ రెడ్డి గారి ప్లాన్ అమలైంది. అదే రేవంత్ రెడ్డి గారు ఏంటంటే అర్థమైపోయింది ఇక్కడ ముస్లింస్ అంతా బీఆర్ఎస్ కు మలుతున్నారు, ఇక మాకు కాంగ్రెస్ పార్టీకి మేము ఓట్లేసి గెలిపించినా మాకు కాంగ్రెస్ పార్టీ 2 ఏళ్ల దాకా కూడా ఏం చేయలేదు అని ముస్లిం లీడర్లలో ఒక చర్చ జరిగింది. ఈవెన్ కాంగ్రెస్లో ఉన్న ముస్లిం నాయకులు కూడా గ్రూప్ మీటింగ్లు పెట్టుకొని ఇంకా దీనికంటే మనకు బీఆర్ఎస్లో ఉన్నప్పుడే మంచి పనులు జరిగినాయి, బీఆర్ఎస్ఏ మన ముస్లిం సమాజానికి సానుకూలంగా ఉంది అని చర్చ జరుగుతున్నటువంటి సమయంలో బై ఎలక్షన్ వచ్చింది. దాన్ని గమనించి వెంటనే దాన్ని రిపేర్ చేయడానికి, దాన్ని కవర్ చేయడానికి కోసం వెంటనే అజారుద్దీన్కు మంత్రి పదవి ఇచ్చి మళ్ళీ బుజ్జగింపు చర్యలు చేపట్టి దాన్ని సత్తుమణికి ఏదో రకంగా గెలిచేటట్టుగా ఇటు బీసీ నాయకులను, అటు ముస్లిం సమాజాన్ని, ఇంకోటి ఏంటంటే
ఓవైసీనే రంగంలోకి దిగి మా అభ్యర్థి మా క్యాండిడేటే అన్నట్టుగా మేము ఇతనికి సపోర్ట్ ఇస్తున్నామని అవుట్రైట్గా ఎంఐఎంఏ సపోర్ట్ చేయడం వల్ల మార్గం సుగమమైంది. కాబట్టి ఒక రకంగా అది బతికి బట్టగట్టడానికి అది ఉపయోగపడ్డది. కానీ ఇప్పుడు బీసీ సమాజము, ఎస్సీ ఎస్టీలు వీళ్ళకు అసలు ప్రాతినిధ్యమే లేదు. రాజకీయ బానిసలుగా ఉన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో రాజకీయ బానిసత్వంలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా బీసీలకు వ్యతిరేకంగా ఉన్నది. ఇప్పుడు మహేష్ కుమార్ గౌడ్కు మళ్ళీ ఏదో రేవంత్ రెడ్డికి మధ్యలో కూడా మళ్ళీ పడటం లేదు అని తెలిసింది. అంటే మహేష్ కుమార్ గౌడ్ ఏదో బహుశా ముఖ్యమంత్రి అంటే మంత్రివర్గంలో స్థానం అడిగి ఉంటాడు అధిష్టానాన్ని. అడిగినప్పుడు ఇక్కడి నుంచి ఒక వర్గం వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ లో బలమైన రెడ్డి సామాజిక వర్గం అడ్డుకుల్లా చేసినట్టుంది. ఇంకా మహేష్ కుమార్ కూడా మంత్రి పదవి ఇస్తే మళ్ళీ మిగతా వాళ్ళకు తక్కువ అయిపోతుంది అని చెప్పి ఇవ్వకుండా అడ్డుకులు వేసేటప్పటికీ మహేష్ కుమార్ కొంత నిరుత్సాహానికి గురయ్యి ఏదో కొంత అలిగినట్టుగా ఉన్నది. దాన్ని ఇప్పుడు కవర్ చేయడానికి మళ్ళీ అనేక రకాల ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. అందుకనే ఒక నిమిషం రేవంత్ రెడ్డి వస్తే బండి సంజయ్ ఎంత ఇష్యూ జరిగింది. బండి సంజయ్ రేవంత్ రెడ్డి గారు ఇండైరెక్ట్ గా సపోర్ట్ చేసాడని ప్రజలు అంటున్నారు. మనం కూడా చూసాము. రేపు బండి సంజయ్ రాజీనామా చేసి సస్పెండ్ చేసి కాంగ్రెస్కి వెళ్తారా సార్? బండి సంజయ్ని సస్పెండ్ చేసి రాజీనామా చేయమని కోరితే కాంగ్రెస్కి వెళ్ళే అవకాశం ఉందా? అవన్నీ ఏం లేవు. కాంగ్రెస్ లో బండి సంజయ్ రాజీనామా చేయమని సోషల్ మీడియా అడిగింది. వీళ్ళే నడిపిస్తారు. ఇప్పుడు ఢిల్లీకి వెళ్తుండ్రు, అప్పుడు ఢిల్లీకి వెళ్తుండ్రు. ఇటువరకు ఢిల్లీ పిలిచింది. ఇటువరకు ఒకప్పుడు ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి ఈ పత్రికలన్నీ కూడా వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళే నడిపించేది. అంటే ఏం చేయబోతున్నారు, ఏం చేయాలి అనేది లీడ్ చేసి వీళ్ళే చెప్పేది. ఊహాగానాలు రాస్తే మళ్ళీ అధిష్టానం దృష్టికి పోతే వీళ్ళు చేస్తారని ముందే రిలీజ్ చేసే పరిస్థితి ఉండేది. ఇప్పుడు కూడా సోషల్ మీడియా కాంగ్రెస్ పార్టీ వెంట ఉన్నది. రేవంత్ రెడ్డి గారి వెనకాల ఉన్న సోషల్ మీడియా మొత్తం ఏంటంటే ఊహాగాలను అల్లేసి ఇక రేపు తీయబోతుండ్రు, ఎల్లుండి తీయబోతుండ్రు, ఇంకా బండి సంజయ్ అవుట్, ఇంకా మంత్రివర్గం నుంచే బీజేపీ నుంచే సస్పెండ్ చేయబోతుండ్రు అని వీళ్ళంతా వీళ్ళే ఊహించుకొని ప్రకటనలు ఇచ్చి బీజేపీలో ఆ మార్పులు వచ్చే విధంగా వీళ్ళు ప్రోత్సహించడానికి ప్రయత్నం చేస్తున్నారు. చేయదు. అసలు అలాంటి వినికిడే లేదు. అసలు బీజేపీలో అలాంటివి రావడానికి వీల్లేదు. బండి సంజయ్ క్లియర్ గా తన కొడుకు సరే ఆ కేసు పెట్టినాక వెంటనే ప్రకటిస్తే అయిపోయేది. ఒకవేళ నిజాలు కనుక ఉంటే నా కొడుకును అరెస్ట్ చేసుకొని శిక్షిస్తే నాకేం అభ్యంతరం లేదని ఆమె కేసు పుట్టప్ చేసిన మరుక్షణమే ప్రకటిస్తే ఈ బాధ ఉండేది. 2-3 రోజుల దాకా నా కొడుకుకి ఏం తెలియదు ఏదో అన్నట్టుగా చేయకపోతే అది ఇంకో రకంగా పోయింది. తర్వాత మళ్ళీ గత్యంతరం లేని పరిస్థితుల్లో అప్పగించారు. అంటే ప్రజలలో 2 రోజుల తర్వాత వస్తే అప్పగించారు. కాబట్టి అది అప్పగించిన తర్వాత ఇంకా దాని సమస్యనే ఎండ్ అయిపోయింది. ఇంకా దాన్ని పట్టుకొని చేయటము అని అంటే రాజకీయం చేయటమే చేత కాకుండా అసలు విషయాల మీద చేయకుండా వేరే విషయాలను పట్టుకొని కొడుకు చేసిన దాని మీద తండ్రి మీద రాజకీయాలు చేయటం, బీజేపీ మీద రాజకీయాలు చేయటం ఇవన్నీ ఎవరు చేస్తారు? చేతగాని వాళ్ళు, అబద్ధాలు ఆడేటోళ్ళు, విషపూరితమైన మనస్తత్వం కలిగినటువంటి వాళ్ళు వచ్చిన ఒక ఇష్యూ వస్తే దాన్ని బేస్ చేసుకొని ఎన్నెన్నో మాట్లాడటం అని అంటే చేతగాని వాళ్ళే మాట్లాడతారు. అలాంటి వాళ్ళంతా అవకాశవాదులు, బలహీనులు మాత్రమే మాట్లాడతారు. కాబట్టి అవన్నీ ఏమి ఉండవు. ఒకవేళ కేసులో ఏదన్నా జరిగితే కొడుకు శిక్షలు పడతాయి అంతే తప్ప ఇక అట్లా అనుకుంటే కాంగ్రెస్ పార్టీలో ఎంతమంది తప్పులు చేయలేరు, ఎంతమంది ఎంతమంది ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీని అట్లనే తిట్టారా మిగతా పార్టీలన్నీ కూడా. కాబట్టి ఎగదోశారనమాట. ఇప్పుడు రేవంత్ రెడ్డి దగ్గర ఉన్న మీడియా, కాంగ్రెస్ పార్టీ దగ్గర ఉన్న మీడియా అంతా కూడా ఎగదోసి ఒక విషయం వచ్చినప్పుడు ఏంటంటే దాని మీద అభూత కల్పనను సృష్టించడం అనేది జరుగుతుంది కదా. ఇప్పుడు రోజు అదే కదా. ఒక మార్క్సిస్ట్ ముసుగులో ఉన్నటువంటి ఒక టీము బ్లాక్ మెయిల్ చేసే రాజకీయాలకు పాడే టీము ఒకటి కాంగ్రెస్ దగ్గర చేరింది. ఇప్పుడు ప్రతి విషయంలో కూడా అదే కదా. బయటకు వచ్చేసి వీళ్ళంతా న్యూట్రల్ ఉన్నట్టుగా మాట్లాడతారు కానీ వాళ్ళంతా రక్షకులు. వీళ్ళంతా కాంగ్రెస్ పార్టీకి రక్షకులుగా ఉంటూ బీఆర్ఎస్ కొద్దిగా బలపడుతుంది అని అంటే బీఆర్ఎస్ మీద విషం చిమ్మి దాన్ని మొత్తం ఏంటంటే డ్యామేజ్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. బీజేపీ కొద్దిగా పెరుగుతుంది అని అంటే ఇంకా దాని మీద విషం చిమ్మి దాని మీద అనేక రకాల అద్భుత కల్పనలు, అబద్ధాలను అంటగట్టి ఇంకా మొత్తం ప్రజలలో ఒక
వ్యతిరేకతను సృష్టించే నాయకుల కన్నా ముందే వీళ్ళే ఒక చెప్తున్నారు. దళారీ మూట జర్నలిజంలోకి ప్రవేశించింది. వీళ్ళంతా ఇటువరకు ఎక్కడెక్కడో ఉండి ఆ సంఘాలన్నీ మూసుకొని ఆ పార్టీలన్నీ చనిపోయి ఆ పార్టీలన్నీ లేని కాలంలో ఇప్పుడు ఏం చేయలేని పరిస్థితుల్లో వాళ్ళు ఓపెన్గా కనపడరు. మళ్ళీ బయటికి కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నట్టుగా కనపడరు, నటిస్తారు. వీళ్ళంతా కూడా ఏంటంటే ఏమి తెలియనట్టు, కాంగ్రెస్ పార్టీ దగ్గరికే పోనట్టు, వాళ్ళ దగ్గర కూర్చోనట్టు, వాళ్ళతోటి మాట్లాడనట్టు, న్యూట్రల్గానే ఉన్నట్టు ఈ యాక్షన్స్ అన్ని చేసే మీడియా ఒకటి బలంగా తయారైంది. ఇదంతా కొత్త పరిణామం. ఇది ఏంటంటే ఏ ఇష్యూ వచ్చినా విరుచుకపడటం, వాళ్ళే పోగొట్టుకుంటారు. మళ్ళీ ఆ మీడియాలో ఉన్న వాళ్ళే ఒక 5-6 కలిసి ఒక ఆయన ఇంకొక ఆయన పోగొడతారు, ఇంకోటి పోగొడతారు, ఇంకోటి పోగొడతారు. అంటే ఒద్దిమా గదుల్లాగా ఒకరు ఇద్దరు బీఆర్ఎస్కు సపోర్టర్స్గా మారారు. అదేవిధంగా ఒకరు ఇద్దరు బీజేపీ కూడా ఒకరు ఇద్దరు ఉన్నారు. కానీ డబ్బులు ఎక్కువ ఎవరిచ్చి పోషిస్తే ఎక్కువ మంది జర్నలిస్టులు కాంగ్రెస్ దగ్గర ఉన్నారు. ఇప్పుడు పాలకపక్షం కాబట్టి వాళ్ళకి పనులు కావాలి కాబట్టి 80% జర్నలిజం ముసుగులో ఉన్నటువంటి వాళ్ళు, ఇటువరకు ఏజెంట్లుగా ఉన్నటువంటి వాళ్ళు, వివిధ రూపాలలో ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ దగ్గర ఉండి మిగతా విషయాల మీద విసుకపడుతున్నారు. ఇది ఒక కొత్త ట్రెండ్. ఇదంతా ప్రజలు చూస్తారు, అంచనా వేస్తారు. అంత ఈజీగా ఏమి ఉండనటువంటి పరిస్థితి. సార్ చివరిగా ప్రజలు నమ్మాలంటే రేవంత్ సర్కార్ ఏం చేస్తే బాగుంటుంది సార్? ప్రజలు నమ్మాలి అని అంటే ఇప్పుడు మొన్నటిదాకా బీసీ సమాజం 50% ఉంది ఈ రాష్ట్రంలో. బీసీల ఓటు లేకుండా ఏ పార్టీ గెలవదు. కాబట్టి ఇప్పుడు బీసీలకు కులగణన చేసిన తర్వాత నేను బడ్జెట్ ఇస్తా, సపరేటు బడ్జెట్ ఇస్తాను, నామినేటెడ్ పదవులు ఇస్తాను, లేకపోతే మంత్రి పదవులు ఇస్తాను అని ఎన్నో వాగ్దానాలు చేసింది. అవన్నీ ఏమి చేయలేదు. అవన్నీ జీరో, అసలు చేసింది ఏమీ లేదు. ఫీజు రియంబర్స్మెంట్ కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి. ఆ పిల్లలు చదువుకునే అమాయకులైనటువంటి పిల్లలకు కూడా ఇవ్వలేని దుస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఇంకా కాబట్టి అనేక విషయాల్లో విఫలమైంది కాంగ్రెస్ పార్టీ. కాకపోతే ఏంటంటే మాటల గ్యారెంటీ తోటి రేవంత్ రెడ్డి గారు దాన్ని దాన్ని ఏదో రకంగా నడిపిస్తూ వస్తున్నాడు. కానీ ఇది ఎంతో కాలం ఉంటుందని అనడానికి అయితే ఆస్కారం లేదు. కాబట్టి రేవంత్ రెడ్డి గారికి జీతాలు పేమెంట్ చేయటము అడుగున గండమే. మళ్ళీ 1వ తారీఖు వస్తుంది అని అంటే అది ఎట్లా పేమెంట్ చేయాలి, మిగతా వాళ్ళకి చెల్లింపులు ఎట్లా చేయాలి, వడ్డీ ఎట్లా కట్టాలి, మిగతా కొత్త పథకాలు ఎట్లా చేయాలి, ఫ్యూచర్ సిటీ ఏముంటుంది, ఉన్నాటికే దిక్కులేదు. ఇంకా ఫ్యూచర్ సిటీ అని తన దాంట్లో ఒక ముద్ర ఉండాలి అని ఫ్యూచర్ సిటీ ఏది హైటెక్ సిటీ అని అంటే ఎవరు చంద్రబాబు నాయుడు వీళ్ళందరికీ పేర్లు ఉన్నాయి కాబట్టి నాకు కూడా ఒక ముద్ర ఉండాలని నేను కూడా ఒకటి నా దాంట్లో ఒక ముద్ర ఉండాలని ఫ్యూచర్ సిటీని ప్రకటించారు. దానికి మరి నిధులు ఎట్లా కేటాయిస్తారు, సెంట్రల్ గవర్నమెంట్ ఎంత అసిస్ట్ చేస్తుంది, అసలు అది పోయి ఇప్పుడు 60 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. నేను చూశాను. 60 కిలోమీటర్ల దూరంలో పోయి ఇప్పుడు ఆ ఫ్యూచర్ సిటీలో ఎవరు కడతారు? రోడ్లు వేసినా, వ్యవస్థాపూర్వకమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చినా ఇప్పట్లో పోయి అక్కడ ఎవరు ఉంటారు? కాబట్టి ఇప్పుడు హైదరాబాద్ సిటీలో నిర్మాణం చాలా వేగంగా జరుగుతున్నాయి. ఇక్కడ సిటీ చుట్టుపక్కలే దగ్గర చాలా ప్రైవేట్ రంగం, చాలా కట్టడాలు నడుస్తూ ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఫ్యూచర్ సిటీలో అని అంటే ఇక్కడి నుంచి పోయి ఆ ఫ్యూచర్ సిటీని మళ్ళీ అభివృద్ధి చేసే ప్రైవేటు కంపెనీలు ఎవరు పాల్గొంటారు? ఇదంతా కూడా చాలా టైం పడుతుంది. అది చాలా అవన్నీ ఆచరణలోకి వచ్చి అవన్నీ ఇప్పుడు RRR వచ్చింది, రీజనల్ రింగ్ రోడ్ ఉంది, ఇంకా దానికి రూపురేఖలే లేవు. ఇవన్నీ కూడా పెండింగ్లో ఉన్నాయి. చెప్పుకోవడానికి రోజు చెప్పుకుంటారు కానీ వాటికి నిధులు లేవు, కేటాయింపులు లేవు, డెవలప్మెంట్ లేదు. కాబట్టి ఏదో రకంగా కానీ బీఆర్ఎస్ ఏమో శక్తివంతంగా అటాక్ చేయడానికి, మళ్ళీ తను పుంజుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. బీఆర్ఎస్కు బెడద తన బిడ్డ నుంచి, అదేవిధంగా ఈ మీడియా జర్నలిజం ముసుగులో ఉన్న వాళ్ళు ఫుల్ యాంటీగా ఒకటి సిద్ధం చేసి పెట్టారు బీఆర్ఎస్ మీద, బీజేపీ మీద కూడా చేసి పెట్టారు. కాంగ్రెస్ పార్టీకి స్వయం కృపరథమే ఉంటుంది బహుశా. అందులో ముసలం మొదలైతే, మూటాలు మొదలైతే అవి ఎప్పుడు కుప్పకూలిపోతుందో తెలియదు. కాబట్టి అన్ని గడుగాలమే. రేవంత్ రెడ్డికి ఆయన ఒక నిర్ణయానికి వచ్చిండు. రేవంత్ రెడ్డి గారు నేను అనుకునేది ఏంటంటే నాకున్నదేముంది, పోయేదేముంది, నేను అనుకోకుండా సడన్గా నేను చీఫ్ మినిస్టర్ అయ్యాను, నేను 2వ ముఖ్యమంత్రి అని కూడా చెప్పాడు. నా దగ్గర అంతా దిగించబడ్డది కాబట్టి ఉన్నంతకాలం ఉంటా, లేనప్పుడు నేను పోతా. నాకు ఇవన్నీ ప్లస్సే కదా. నేను ఇప్పుడు ముఖ్యమంత్రి ఇప్పుడు నేను కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కావటము, నా పేరుతోటి గెలవటము, నేను ముఖ్యమంత్రి అయి 2.5 సంవత్సరాలు ఉండటము, ఇవన్నీ నాకు చరిత్రలో మిగలబడిపోతాయి.
అవి చేస్తా తర్వాత ఉంటుందా పోతుందా అనేది ఇంకా నాకేం అవసరం ఉంది. నేను తెలంగాణ రాష్ట్రంలో ఒకసారి ముఖ్యమంత్రి అయినా, నాకు సార్ ఇక తర్వాత ఎవడు వస్తుంది ఎవడు పోతుంది అనేది ఒకసారి అయితే ఆయన ఒక నిర్ణయానికి అయితే వచ్చిండు ఆయన. ఇంకా ఇక తర్వాత వచ్చేది బోనసే. అదనంగా ఇంకొక ఏడాది ఉన్నాడంటే రేవంత్ రెడ్డి అదృష్టం. అదనంగా మళ్ళీ ఆయన ఇంకా పెద్ద నాయకుడిగా పోయే అవకాశం వచ్చిందనంటే అదృష్టం. అంటే రేవంత్ రెడ్డి గారికి ఫర్దర్గా వచ్చేయన్ని అదనంగా వచ్చే బెనిఫిట్సే, అదనంగా వచ్చేయన్ని బెనిఫిట్సే. ఇంకా ఆయనకి చాకచక్యం ఉంది కాబట్టి, తెలివికల్లోడు కాబట్టి, రాజకీయ ఎత్తుగడలు చతురత ఉంది కాబట్టి ఎటైనా దొరుకుకుంటూ పోయి ఎక్కడైనా పోతాడు, ఎక్కడైనా దాన్ని నెగ్గించుకునే అవకాశం ఉంది. కాబట్టి ఆ విధంగా బతకడం అనేది రేవంత్ రెడ్డికి సులభంగానే ఉంటుంది. నేను అనేది ఏంటంటే ఆయన అంతవరకు నేను సక్సెస్ అయిందని అనుకుంటున్నాడు. కాంగ్రెస్ పార్టీకి ఏమో ఇంకా అందరినీ సంతృప్తి చేయాలి. ఇప్పుడు రేవంత్ రెడ్డిని ఉంచినాం, తర్వాత బయటికి ఇవ్వాలి, పూలకి ఇవ్వాలి అనేది వాళ్ళు చూస్తున్నారు. ఏదేమైనా చూద్దాం, రాజకీయాలు ఏమి మారబోతున్నాయని చూద్దాం. థ్యాంక్ యూ సార్. మా స్టూడియోకి వచ్చి అనేకమైన విషయాలు కానీ కాంగ్రెస్ కోసం కానీ బీజేపీ కోసం కానీ భవిష్యత్తు చెప్పినందుకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. ఇది మన బీసీ నాయకుడు నారాయణ గారితో చేసిన ఇంటర్వ్యూ. ఆయన ఎన్నో అనుభవాలు చెప్పారు. మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు. నమస్తే, వెల్కమ్ టు D9 టీవీ. నేను మీ రమాదేవి. శ్రీ చైతన్య గ్రూప్ ఆఫ్ స్కూల్స్, బాలాజీనగర్, కొర్రెంల పాఠశాల విద్యార్థులకు విద్యా నైపుణ్యంతో పాటు పాఠ్యేతర అంశాల కలయికతో కూడిన సంపూర్ణ విద్యను అందిస్తోంది. భాషా నైపుణ్యాలలో భాగంగా రాయడం, చదవడం, అవగాహన మరియు వ్యాకరణం, గణిత ప్రయోగశాల అంటే మ్యాథ్ ల్యాబ్ ఆధారంగా గణితాన్ని బోధించడం, సైన్స్ ప్రాజెక్టులు మరియు సైన్స్ పరికరాల ద్వారా విద్యాబోధన, స్పోకెన్ ఇంగ్లీష్ పైన ప్రత్యేక తరగతులు, కళలు మరియు క్రాఫ్ట్, డ్రాయింగ్, పెయింటింగ్ మరియు సృజనాత్మకత, శారీరక విద్య, క్రీడలు, ఆటలు మరియు ఫిట్నెస్, పాఠ్యేతర కార్యకలాపాలు అంటే ఎక్స్ట్రా కరికులం యాక్టివిటీస్, డ్యాన్స్, రోబోటిక్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, ఫీల్డ్ ట్రిప్స్, అబాకస్, IIT ఒలింపియాడ్, NCC, టైక్వాండో మరియు యోగా. విద్యా ప్రణాళిక, సిలబస్ CBSE కరికులం. శ్రీ చైతన్య పాఠశాల విద్యార్థుల మేధోపరమైన, శారీరక మరియు వ్యక్తిత్వ వికాసంపై దృష్టి సారిస్తూ సంపూర్ణ విద్యను అందించడమే లక్ష్యంగా అడ్మిషన్లు జరుగుచున్నవి. క్వాలిటీ మరియు స్కిల్ బేస్డ్ ఎడ్యుకేషన్ గురించి సంప్రదించాల్సిన నెంబర్లు 6305605061 మరియు 9000414233.